చక్కగా ధ్యానం ఈ అరగంటలో ఎంతో చక్కటి విశ్వశక్తిని తీసుకున్నాం మనం ఈ ధ్యానం ద్వారా. చెయ్యి తీసుకొని పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చెయ్యి చూసుకుంటూ కళ్ళు ఓపెన్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పరమ గురువుకి ఆశ్రమాస్ అందరూ మహానుభావులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మన జూమ్ సెక్షన్కి వింజమూరు నుంచి స్వాతి మేడం గారు వచ్చి ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపము అనే టాపిక్ మీద చక్కటి జ్ఞానాన్ని అందివనకు వచ్చారు. ఇంత చక్కటి జ్ఞానాన్ని మనం ఇంతసేపు ఎంతో విశ్వశక్తిని తీసుకుంటూ అరగంట చక్కగా ధ్యానం చేశాం మాస్టర్స్. ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రిమ కూడా శతకోటి ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్స్ వచ్చిన వారందరూ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని టాపిక్ మీద మనకి స్వాతి మేడం గారు వింజమూరు నుంచి వచ్చినారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి ఇంత చక్కగా జూమ్ సెషన్ రన్ చేస్తున్న బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ఆర్గనైజర్స్ అందరికి, హోస్ట్లకి, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ అందరికి అండ్ వెనక ఉండి ఎంతో సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజు నాకు ఇంత చక్కటి అవకాశం కలిగించారు. మరి నా పేరు లక్ష్మీ స్వాతి. నేను వింజమూరు, నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు మరి నాకు ఈ సెషన్ లో ఒక టాపిక్ గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. మరి ఇది చెప్పుకోవడానికి ముందు అసలు ఇటువంటి జ్ఞానం గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు మనమందరము ఇలా మీట్ అవుతున్నాము, అసలు ఏంటి వీటి వెనకాల, ఇవన్నీ గురించి కూడా మనము లైట్ గా మాట్లాడుకుందాం మాస్టర్స్. సో మనకి తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనకి ఏం తెలుసు అంటే ఏమీ తెలీదు. ఏదో తెలుసు అనుకొని మనం పెరుగుతూ ఉన్నాం, అన్ని తెలుసు అనుకొని పెరుగుతూ ఉన్నాం. సో ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చామో ప్రతి ఒక్క చర్య వెనకాల ఉండే అంతరార్థాన్ని తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. అంటే ఇక్కడ స్పిరిచువాలిటీ, ధ్యానము అనగానే అదేదో ఒక బ్రహ్మ పదార్థం అయినట్లు, అదేదో మనకి సంబంధం లేనిదైనట్లు, ఇది ఇప్పుడు తెలుసుకునేది కాదు అన్నట్లు, ఏదో వయసు అయిపోయినాక తెలుసుకోవాల్సింది అన్నట్లుగా అట్లా మనము ఒక మాయలో, ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము. సో కానీ అలా కాదు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ధ్యానం చేయొచ్చు. పండు ముసలి వాళ్ళ వరకు కూడా ధ్యానం చేయొచ్చు. ఎందుకోసం అంటే నువ్వు ఎందుకోసం పుట్టావు, ఎందుకోసం పెరుగుతున్నావు, ఏం పని చేస్తున్నాము, ఎవరి కోసం జీవిస్తున్నాము, అసలు జీవించడం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్క పని గురించి మనము అవగాహన చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. సో జీవించడాన్ని, బ్రతుకుతున్నాం, పుట్టాము, చచ్చిపోయే వరకు బ్రతకాలి అంతే. అంతకు తప్పనిచ్చి మనం దేనికోసం పుట్టామో తెలీదు, దేనికోసం బ్రతుకుతున్నామో తెలీదు, ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలీదు. అందరిలాగే పుడుతున్నాము, పెరుగుతున్నాము, చదువుకుంటున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, తింటున్నాం, నచ్చింది తింటున్నాం, ఏదో ఒక రోజు మంచాలు ఎక్కుతున్నాం, లేకుంటే తర్వాత ఫైనల్ గా ఎక్కడికో దేని మీదకో ఎక్కుతాం. సో ఇవన్నీ కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మనం ఏం చేసిన ప్రతి ఒక్క దాని వెనకాల ఒక అర్థము, అంతరార్థం ఉంటుంది. సో ఆ అర్థం, అంతరార్థాన్ని తెలుసుకుంటే మనము బ్రతకం మాస్టర్స్, జీవిస్తాం, ప్రతి క్షణము జీవిస్తాం, ప్రతి దానితో జీవిస్తాం అండ్ ప్రతి దాని వెనకాల జీవాన్ని తెలుసుకుంటాం. సో ఈ భూమి మీద జీవ నిర్జీవాలు అనేవి ఏవి లేవు. అన్ని జంగమాలు అంటే కదలవే ఉన్నాయి తప్ప నుంచి జీవ నిర్జీవాలు అనేవి ఏది లేదు. ప్రతి ఒక్క దాని వెనకాల ఒక చైతన్యం దాగి ఉంది. అఫ్ కోర్స్ కొన్నింట్లో చైతన్యం తక్కువగా ఉంటుంది, కొన్నింట్లో ఎక్కువగా ఉంటుంది, అంతే తప్ప చైతన్యము కానిదంటూ ఈ సృష్టిలో ఏది లేదు. అయితే ఆ చైతన్యానికి మూలాధారము ఎనర్జీ. సో ఎనర్జీని బట్టి, ఫ్రీక్వెన్సీని బట్టి ఆ చైతన్యంలో ఎక్కువ తక్కువలు ఉంటుంది. మరి ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని నుంచి తీసుకుంటారు. కొన్ని ఆహారం ద్వారా తీసుకుంటారు, కొన్ని శ్వాస ద్వారా తీసుకుంటారు. ప్రతి ఒక్కదానికి అన్నము, ఆహారమే
ఏమి కాదు మాస్టర్స్. మరి ఆ భగవంతుళ్ళు అని మనం చెప్పుకునే వాళ్ళు మన యొక్క భక్తిని ఆహారంగా తీసుకుంటారు. అండ్ ఎనర్జీస్, బ్లాక్ ఎనర్జీస్ ఉంటాయి కదా, బ్లాక్ టీ షర్ట్స్ కానీ లేకుంటే దుష్ట శక్తులు అంటారు. ఈ దుష్ట శక్తులు ఆహారం వచ్చేసి మానవుల యొక్క ఎమోషన్స్. సో మానవుల యొక్క నెగిటివ్ ఎమోషన్స్, భయము, దిగులు ఇటువంటి అన్నమాట. సో ప్రతి ఒక్క దానిని నడిపించేది ఒకానొక శక్తి. ఆ శక్తి ఎక్కువ తక్కువ దాన్ని బట్టి ఆ చైతన్యము ఉంటుందన్నమాట. మరైతే మానవుల యొక్క చైతన్యం ఎక్కడికి వస్తుంది, మానవుల యొక్క శక్తి ఎక్కడ దాగి ఉంటుంది అని చెప్పంటే, మానవ శరీర నిర్మాణాన్ని బట్టి మన యొక్క ఎనర్జీ ఉంటుంది మాస్టర్స్. మరి భౌతిక శరీరముకి ఒక శక్తి కావాలి, మానసిక శరీరానికి ఒక శక్తి కావాలి, బుద్ధి శరీరానికి అంటే మనకి పంచకోశాలు అంటారు కదా. సో అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, జ్ఞానమయ కోసము, విజ్ఞానమయ కోసము, నిర్వాణమయ కోసము, ఆనందమయ కోసము అంటూ సో మనకి ఒక్కొక్క కోశానికి ఒక్కొక్కటి ఆహారం అవుతుంది. అయితే ఈ భౌతిక శరీరానికి ఏంటిది ఆహారము అని చెప్పంటే ఆహారం. సో అన్నం అన్నమాట. అన్నము అంటే పోషించబడేది. ఒక రైస్ లేకుంటే గోధుమలో లేకుంటే జొన్నలో రాగులో ఇవి కాదనమాట. సో ఈ భౌతిక శరీరాన్ని ఏదైతే పోషిస్తుందో, దేని ద్వారా పోషణ జరుగుతుందో దానిని అన్నము అని చెప్పంటారు. అన్నము అంటే ఆహారము. సో ఈ అన్నానికి ఒక నిర్వచనం చెప్పాలి అని చెప్పంటే మనకి అన్నపూర్ణ స్తోత్రం ఉంటుంది. అన్నపూర్ణ శ్లోకం ఏమని ఉంటుంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అంటే మనము అన్నపూర్ణని ఏమని ధ్యానిస్తున్నామో, ఏమని కోరుకుంటున్నామో, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే శరీర పోషణ ఇవ్వమనో, ఆరోగ్యాన్ని ఇవ్వమనో, ఆనందాన్ని ఇవ్వమనో అడగట్లేదు. జ్ఞానము అండ్ వైరాగ్యము, ఈ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పర్వి. ఈ జ్ఞాన వైరాగ్యను నాకు భిక్షగా ప్రసాదించు తల్లి. అంటే మనము ఈ ఆహారం తీసుకుంటూ ఈ శరీరాన్ని పోషించుకునేది దేనికోసము అని చెప్పంటే ఫైనల్ గా మనం పొందాల్సింది జ్ఞానము, వైరాగ్యము. మరి ఈ జ్ఞాన వైరాగ్యానికి ఈ ఆహారానికి ఏంటబ్బా సంబంధము అంటే, ఈ సమస్త సృష్టి దేనితో నడుస్తుంది అంటే ప్రాణశక్తి తోటి. మరి ప్రాణశక్తి సమస్తము నిండి ఉంది కదా, మరి మన లోపల ఎక్కడ ఉంటుంది అంటే మనలోని ప్రతి అణువులో కూడా, అంటే ఈ సమస్త సృష్టి అంతా కూడా ప్రాణశక్తి. ప్రాణశక్తి యొక్క విభిన్న రూపాలే మనము భౌతిక ప్రపంచంలో మనం చూసిన ప్రతి ఒక్క దృశ్యము కూడా. అది చెట్టు అవ్వచ్చు, ఒక రాయి అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, ఆకాశం అవ్వచ్చు, మబ్బు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఒక జంతువు అవ్వచ్చు, ఒక పురుగు పుట్ర ఏదైనా అవ్వచ్చు. విశ్వశక్తి ఏదైతే ఏంటిది కాంతి, ఆ కాంతి ద్వారా ఏర్పడిన విశ్వశక్తి, ఆ విశ్వశక్తి యొక్క విభిన్న రూపాల కేంద్రీకరించబడిన అంటే సాంద్రీకృతం, ఘనీభవించిన, కరెక్టే చెప్పాలంటే శక్తి ఘనీభవించిన రూపాలే మనము చూస్తున్న మనము కానీ మన చుట్టూ ఉండే ప్రపంచము కానీ. ఇది ఎందుకోసమో అని చెప్పంటే ప్రతి ఒక్క దానితోటి కూడా మనం ఎందుకోసం వచ్చాం, పరమాత్మ నుంచి మనం ఎందుకు బయటకు వచ్చామంటే పరమాత్మలో సమస్త జ్ఞానము ఉన్న, అనుభవ పూర్వకంగా అన్ని కోణాల్లో ప్రతి ఒక్క విషయాన్ని పొందటం కోసంగా మనం ఈ భూమి మీద ఈ సమస్త సృష్టిలో ఎన్నో డైమెన్షన్స్ లో జన్మలు తీసుకుంటూ ఈ భూమి మీద కూడా మనం జన్మ తీసుకున్నాం. అయితే ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నాము అంటే మన చైతన్యాన్ని ఎన్నో రకాలుగా విడగొట్టుకొని ఎన్నో రకాలుగా మన శరీరాన్ని సృష్టించుకున్నాం. అలా సృష్టించుకున్న శరీరాలే భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము. సో ఈ భౌతిక శరీరాన్ని భౌతికమైన ఆహారంతో పోషించుకుంటాము. ఇక్కడ మనము మన శరీరాలు ఏ విధంగా అయితే రకరకాలుగా సృష్టించబడ్డాయో మనము తీసుకునే ఆహారము కూడా అదే విధంగా సృష్టించబడింది. మనం పైకి చూస్తున్న ఆహారము అసలైన రూపాంతరం కాదు, అది కూడా ప్రాణశక్తి యొక్క మరో రూపమే. సో మనము మన శరీరాన్ని ఆహారంతో పోషించుకుంటున్నాం మనం అనుకుంటున్నాము, కానీ ఇండైరెక్ట్ గా మన ప్రాణశక్తినే తీసుకుంటున్నాము. ఫర్ సపోజ్ ఎలా చెప్తాము ఇదంతా ఎలా మీరు ఒప్పుకుంటాము, మేము ఒప్పుకోము అని చెప్పంటే ఎంతో మంది ఆహారం లేకుండా జీవిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అని చెప్పంటే వాళ్ళు ప్రాణశక్తిని
నేరుగా తీసుకుంటారు కొన్ని రకాల యోగ ప్రక్రియల ద్వారా. సో కొన్ని రకాల యోగ ప్రక్రియల ద్వారా విశ్వశక్తిని మన శరీరంలో కొన్ని కణాలని యాక్టివేట్స్, కొన్ని కేంద్రాలు అంటే ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి కదా, మన బాడీలో ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీ పాయింట్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా తీసుకుంటారు. మనము కూడా ఆ స్థితిని పొందగలము. ఆ స్థితిని పొందాలి అంటే ఫస్ట్ అసలు ఆహారం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, శరీరం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఈ యొక్క మన మన శరీరం ఎలా తయారవుతుంది? మన భౌతిక శరీరము పంచభూతాలతో తయారవుతుంది. పంచభూతాలు అంటే భూమి, అగ్ని, నీరు, గాలి అండ్ ఫైనల్ గా ఆకాశము. సో ఈ 5 తత్వాలతోటి శరీరం, భౌతికమైన శరీరంతో మన శరీరం తయారైంది కాబట్టి దీనిని పోషించాలంటే కూడా భౌతికమైన శరీరంతో అంటే పంచతత్వాలతో తయారైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. సో మనం తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి? మానవుల ఆహారము శాకాహారము, శాఖము అంటే కూరగాయల భోజనం మనకి తెలుసు కదా. సో ఈ యొక్క భూమి నుంచి సో మనం తీసుకునే ఆహారము భూమి తత్వంతో, నీటి తత్వంతో, అగ్ని తత్వంతో, అంటే అగ్ని అంటే సూర్యుడు, అదే నిప్పు పెట్టడం కాదంటే అగ్ని అంటే సూర్యుడు అనమాట. సో సూర్యుడు నుంచి, గాలి నుంచి, నేల నుంచి, నీటి నుంచి, మరి ఆకాశం నుంచి వచ్చే ఈథర్ నుంచి, ఈ ఈథర్ ని కూడా తీసుకొని అప్పుడు మనకి ఆ చెట్లు ఆహారాన్ని తయారు చేస్తాయి. సో అలా తీసుకున్న ఆహారం ఎప్పుడైతే మనం తింటామో మరి ఎలా తినాలి, తినే పద్ధతి కూడా మనకి తెలిసి ఉండాలి మాస్టర్స్. సో ఇక్కడ తినే పద్ధతి కూడా ఎందుకు మన సనాతన ధర్మము ఆహారాన్ని 5 వేళ్లతో కలిపి తినమంటుంది అంటే ఈ 5 వేళ్లు కూడా పంచతత్వాలకి ప్రతీక. ఇది జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఇది వచ్చేసి ఇది వాయుతత్వము, ఇది వచ్చేసి ఆకాశ తత్వము. సో ఈ 5 తత్వాలతోటి మన మన 5 ఫింగర్స్ 5 తత్వాలకి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో 5 జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అలాగే భూమి మరియు ఇది వచ్చేసి ఆకాశానికి, ఇది వాయుతత్వానికి. సో ఈ 5 వేళ్లతోటి ఎప్పుడైతే మనం ఆహారం తింటామో సో మనకి తెలియకుండానే చాలా మంది ఏం చేస్తారంటే ఆహారం తీసుకునేటప్పుడు ఈ వేళని వదిలేస్తారు. కానీ మన సనాతన ధర్మము 5 వేళ్లతోటి తినాలని చెప్పింది. ఎందుకంటే ఈ 5 వేళ్లతో తింటున్నప్పుడు మనము ఈ 5 తత్వాలతో కనెక్ట్ అయి తింటాం. మనం ఒకే ఆహారాన్ని స్పూన్ తో తిని చూడండి, అదే ఆహారాన్ని 5 వేళ్లతో తిని చూడండి, ఖచ్చితంగా టేస్ట్ మారుతుంది. ఖచ్చితంగా టేస్ట్ మారుతుంది స్పూన్ తో తిన్నప్పుడు, 5 వేళ్లతో కలిపి తిన్నప్పుడు. సో ఎప్పుడైతే మనం 5 వేళ్లతో కలుపుకొని ఈ 5 తత్వాల నుంచి తయారైన ఆహారాన్ని మన శరీరంలోకి తీసుకుంటామో అప్పుడు ఆ ఆహారము మనకి ఎలా తయారవుతుంది అని చెప్పంటే చివరికి అది ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. ఇది ఎక్కడ ఒప్పుకుంటాము అని చెప్పంటే మనం తినే ముందు ఒక శ్లోకం చెప్పుకుంటాం. అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వా నరో భూత్వా అంటే నేను వైశ్వానరుడను. ఈ ప్రతి ఒక్క అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే కనిపిస్తుందో అన్ని భూతాలలో, అంటే భూతము అంటే మనకి తెలుసు. సో ప్రతి ఒక్క పంచభూతాలతో తయారైన ప్రతి ఒక్క ప్రకృతిలోని ప్రతి ఒక్క దాంట్లో నేను ఉన్నాను. సో అహం వైశ్వ నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ఈ ప్రతి ఒక్క దేహంలో నేను ప్రాణాన్నై ఉన్నాను. ఎలా ఉంటాను? ప్రాణాన్ని ఎలా ఉంటానంటే పచామ్యన్నం చతుర్విధం. సో మనకి ఆహారము 4 రకాలుగా తీసుకుంటాం. ఒకటి కొరికి తినేవి, నవిలి తినేవి, తాగేవి, నాకి తినేవి. సో 4 రకాలు అన్నమాట. సో పచామ్యన్నం చతుర్విధం. ఈ 4 రకాలు అంటే లేహ్యాలు మనము నాకి తీసుకుంటాం, వాటర్ తాగి తీసుకుంటాం, కొన్ని కొరికి తింటాము, కొన్ని నవిలి తింటాం అనమాట, మింగేస్తాం, కొన్ని మింగేసేటివి ఉంటాయి, కొన్ని నవిలేటివి ఉంటాయి. సో ఇలా 4 రకాలుగా మనం ఆహారాన్ని తీసుకుంటూ దాన్ని ప్రాణ అపాన సమాయుక్తం, ఆ తీసుకున్న ఆహారము ప్రాణము అవ్వాలి, అపానము అవ్వాలి. అంటే లోపలికి తీసుకునేది కరెక్ట్ గా ఉండాలి,
అండ్ బయటికి వచ్చేది విసర్జించబడేది కూడా కరెక్ట్ గా ఉండాలి. ఏది విసర్జించబడతాము, ఏది లోపలికి తీసుకుంటున్నాము, ఏదైతే మనకి ప్రాణాన్ని ఇస్తుందో, ఏదైతే మనకి శక్తిని ఇస్తుందో అది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అది మన శరీరంలోనే ఉండిపోవాలి కదా. ఎందుకు వ్యర్థ రూపంలో బయటకు వస్తుంది? వ్యర్థ రూపంలో బయటికి వెళ్ళకపోతే అది ఎందుకు వృధా, అది అది మన శరీరానికి అనారోగ్యానికి ఎందుకు కలిగిస్తుంది అంటే, నువ్వు లోపలికి తీసుకుంటున్న ఆహారము లోపలికి వెళ్ళినప్పుడు అది ప్రాణశక్తిగా మాత్రమే ఉండి మిగతాదంతా వ్యర్థమంతా బయటకు వస్తుంది. అందుకే నిరాహార యోగులకి మలమూత్రాదులు ఉండవు. ఆహారం తీసుకున్న వాళ్ళకి మలమూత్రాదులు ఉంటాయి. ఎందుకోసం అని చెప్పంటే, నువ్వు తీసుకున్నదంతా వ్యర్థము, నువ్వు ఇండైరెక్ట్ గా తీసుకుంటావు ప్రాణశక్తిని. సో అందుకే మనం తీసుకున్న ఆహారము నువ్వు ఏదైనా తీసుకో, ఏదైనా తీసుకో, తీసుకున్నట్టుగా మనకి ఎప్పుడు ఉపయోగపడదు. అది ఎలా తయారవుతుంది? 7 భాగాలుగా విభజింపబడుతుంది మన శరీరంలో. దీనినే సప్త ధాతువులు అంటారు. పంచభూతాలతో తయారైన ఆహారము మన శరీరంలోకి వెళ్ళినాక సప్త ధాతువులుగా విడిపోతుంది. సో ఈ సప్త ధాతువులు ఏంటిది అని చెప్పంటే, ఫస్ట్ రసము. ఆ రసం ఎప్పుడైతే వస్తుందో ఆ పిప్పి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ రసం కూడా ఇంకా ఫిల్టరైజేషన్ అయ్యి ఫస్ట్ రసంగా మారుతుంది, తర్వాత రక్తంగా మారుతుంది, ఆ తర్వాత అది అస్థిగా మారుతుంది. అస్థి అంటే ఎముకలు, రసము, రక్తము, మాంసము, మజ్జ, అస్థి. మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉండే గుజ్జు, ఆ గుజ్జు కూడా దీని నుంచే తయారవుతుంది. సో ఆ తర్వాత అస్థి అంటే ఎముకలు, ఆ తర్వాత 6th వచ్చేసి శుక్రము మరియు వీర్యము. స్త్రీలలో అయితే శుక్రము, పురుషులలో అయితే వీర్యంగా తయారవుతుంది. అండ్ 7th వన్ వచ్చేసి మేధస్సు. సో ఈ మేధస్సు మనకి దేనికి కనెక్ట్ అవుతుంది? పరమాత్మతో. అది అంటే కాన్షియస్ మైండ్, మైండ్ అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సుప్రా కాన్షియస్ మైండ్, సుపీరియర్ కాన్షియస్ మైండ్. సో ప్రతి ఒక్క కాన్షియస్ నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఆ కాన్షియస్ ని అది యాక్టివేట్ చేస్తుంది. అంటే మన శరీరం మొత్తాన్ని కూడా బాహ్యంగాను అండ్ అంతరంగాను నడిపించేది మనం తీసుకున్న ఆహారంలోని పంచభూతాలతో సప్త ధాతువులతో విడిపడి అది తయారవుతూ చివరికి అది ఏం చేస్తుంది? ఇండైరెక్ట్ గా ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. సో ఎప్పుడైతే కాన్షియస్ అవుతుందో ఆ కాన్షియస్ మనల్ని ప్రాణశక్తి ప్రవాహానికి కారణమవుతుంది. ఎట్లా చెప్తారు మేడం కాన్షియస్ ప్రాణశక్తి ప్రవాహము అని చెప్పంటే, నువ్వు తీసుకునే ఆలోచనలు బట్టే, నువ్వు తీసుకునే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి, నీ ఆలోచన కంట్రోల్ ని బట్టి ప్రాణశక్తి ప్రవాహం ఎక్కువ తక్కువ జరుగుతూ ఉంటది. సో సరి అయిన ఆలోచనలతో ఉన్నారనుకోండి, సో వాళ్ళ ఎనర్జీ లాస్ అవ్వదు. సరికాని ఆలోచనలతో ఉన్నారనుకోండి, వాళ్ళ ఎనర్జీ లాస్ అయిపోతుంది. ఇక్కడ సరి అయిన ఆలోచనతో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకి వెనక్కి వెళ్ళరు, కాన్స్టెంట్ గా ఉంటారు. ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఉంటారో వాళ్ళ మనసు పని చేయదు. మనసు అంటే మనసే ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది, ఇంకేది కదలదు. మనసు ఒక్కటే గతంలోకి భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. సో నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా తీసుకుంటావో, ఎలా తీసుకోవాలి? ఈ ఆహారము నాకు పరబ్రహ్మ. అందుకే మనకు ఒక మాట చెప్తారు చూడండి, ఏమంటారు? ఆత్మ పరబ్రహ్మం అంటున్నాం, ఆత్మని పరబ్రహ్మం అంటున్నాం, అన్నాన్ని పరబ్రహ్మం అంటున్నాం. ఈ రెండింటినే పరబ్రహ్మం అని చెప్తున్నాం. ఎందుకోసం అని చెప్పంటే, ఈ రెండింటిలోనే పరబ్రహ్మము అని చెప్పంటే, ఈ యొక్క శుక్రము వీర్యం అని చెప్పాను చూడండి, ఆ శుక్రము వీర్యములో ఏముంటుంది? ఆ దాని ద్వారానే జీవుడిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. సో ఆ ఆహారము అంత అద్భుతంగా తీసుకోవాలన్నమాట. అందుకనే చూడండి ఒక మాస్టర్స్, మనము ఎప్పుడైతే సరి అయిన ఆహారం తీసుకుంటామో మన ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉంటుంది. ఇది ఎలా ఎలా చెప్పగలరు అని చెప్పంటే, సాత్వికమైన ఆహారం తీసుకునే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అండ్ రజో గుణానికి సంబంధించిన ఆహారం తీసుకుంటే, అంటే ఎక్కువ మసాలాలు కానీ నాన్ వెజ్ అనేది అసలు ఆహారమే కాదు, అది దాని గురించి అసలు మాట్లాడడం కూడా అసలు టాపికే కాదు. నాన్ వెజ్ అనేది అసలు ఆహారమే కాదు. అది ఇంకా ఎలా చెప్పాలి ఏం చెప్పంటే, తినకూడని వస్తువు, అదొక వస్తువు తినకూడనిది వస్తువు అన్నమాట. సో
ఇక్కడ మనము ఆహారం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో దాని గురించి మనకి సంబంధం లేదు. అయితే ఇప్పుడు రజోగుణాన్ని ప్రేరేపించే ఆహారము, తమో గుణాన్ని ప్రేరేపించే ఆహారము, సత్వగుణాన్ని ప్రేరేపించే ఆహారము, సాత్విక గుణాన్ని ప్రేరేపించే ఆహారము, ఇట్లా 4 రకాల ఆహారాలు ఉంటాయి. సో మనకి ఆహారాలలో రజోగుణాన్ని అంటే మసాలాలు కానీ కారాలు కానీ ఎక్కువ తీసుకుంటూ ఉన్నామంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా అంటే ఉద్రేకంగా ఉంటారు. వాళ్ళ మాటల మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు, వాళ్ళ యాక్షన్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండరు. ఎవడో ఏదో వచ్చి ప్రేరేపిస్తే ఊగిపోతా ఉంటారన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే రాయలసీమ అటు పక్కన చూడండి, వాళ్ళు ఎక్కువగా మసాలాలు తీసుకోవటం, ఎక్కువ కారాలు తీసుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళు విచక్షణ జ్ఞానం కోల్పోతారు. ఆ కన్నుకి కన్ను కాలుకి కాలు అన్నట్టు వాళ్ళు చాలా ఉద్రేకంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో దీని పర్యవసనం ఏంటో ఆలోచించకుండా అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అండ్ సో అది వచ్చేసి రజోగుణాన్ని ప్రేరేపించే ఆహారము. సో మనం తీసుకున్న ఆహారంలో ప్రతి ఒక్కటి కూడా ఎంత బ్యాలెన్స్ గా ఉండాలో కూడా చూసుకోవాలి. సో తమో గుణాన్ని పెంచే ఆహారము, తమో గుణాన్ని పెంచే ఆహారం అంటే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, అతి చల్లటి పదార్థాలు, సద్ది ఆహారాలు, లేకుంటే అది అది పొలవ పెట్టిన ఆహారాలు ఇటువంటి తీసుకున్నారనుకోండి, పులిసిన ఆహారాలు ఇటువంటి తీసుకున్నారనుకోండి, అది తమో గుణాన్ని ప్రేరేపిస్తుంది. అంటే బద్ధకము, సరిగ్గా ఆలోచించలేకపోవటము, ఏ పని చేయలేకుండా పనులు వాయిదా వేయటము, ఇట్లాంటి ఆహారము ప్రేరేపిస్తుంది అనమాట. సత్వగుణాన్ని అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము. సో ఈ సత్వగుణాన్ని ప్రేరేపించే ఆహారం ఏంటిది అంటే కమ్మనైన ఆహారాలు, సింపుల్ గా చెప్పాలంటే ఆకుకూరలు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఉప్పు కారాలు వేసుకోవచ్చు, మసాలాలు ఎక్కువ వేసుకోండి, ఉప్పు కారాలు లైట్ గా వేసుకుంటూ, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు కానీ, తీగలుగా కాసిన ఆహారాలు కానీ తింటే మన పొట్టకి హాయిగా ఉంది అనిపించాలి. సో అలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు చూడండి, మనం యాక్టివ్ గా ఉంటాము, సరిగ్గా ఆలోచించగలుగుతాము, ప్రశాంతంగా తీసుకుంటాము, అండ్ తినే ఆహారం పట్ల కూడా మనము కంట్రోల్ గా ఉంటాము. ఆ కంట్రోల్ ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అప్పుడు మన ఆలోచనలు కూడా మనకి కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే ఆలోచనలు కంట్రోల్ అవుతున్నాయో మన యొక్క తీసుకున్న శక్తి కూడా మన కంట్రోల్లో ఉంటది. సో ప్రతి ఒక్క మనిషి కూడా తెలిసి కానీ తెలియక కానీ ప్రతి ఒక్క జీవి విశ్వశక్తి ఆధారంతోనే జీవిస్తున్నారు కదా. సో మనకి ఆ విశ్వశక్తి ఎక్కడ వస్తుందంటే మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు, నిద్రపోయినప్పుడు వస్తుంది అని చెప్పానని. సో ఈ నిద్రపోయినప్పుడు తీసుకుంటున్న ప్రాణశక్తి మన శరీరాన్ని రెగ్యులర్ కార్యక్రమాలు నడిపించడానికి అయితే సరిపోతుంది, కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఎక్కువ పనులు కాదు మాస్టర్స్. నిజానికి చెప్పాలి అంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు నిజానికి అతిగా కారాలు తిన్నా కూడా వాళ్ళకి ఏం అవ్వదు, వాళ్ళు చాలా బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే అతి ఆలోచనలు చేసేవాళ్ళు, అతిగా భయపడేవాళ్ళు, దేని గురించి ఎక్కువగా కంగారు పడేవాళ్ళు. దీని వల్ల ఏమవుతుందంటే ఆలోచనల ద్వారానే ప్రాణశక్తి నిర్వీర్యం అయిపోతుంది. మన శరీరం మొత్తము కూడా నడిచేది ప్రాణశక్తితోటే. సో ఒక చోట నీకు అనారోగ్యం ఏర్పడుతుంది అని చెప్పంటే అక్కడ నీకు ప్రాణశక్తి తగ్గింది అని అర్థము. సో నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తావో అలాంటికి సంబంధించిన అనారోగ్యాలు నీకు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు సరికాని ఆలోచన చేస్తావో, నువ్వు సరికాని ఆహారం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటావో దానికి తగిన విధంగానే నిన్న ఆలోచనలు ఉంటాయి. నీ ఆలోచన తగిన విధంగా నువ్వు తీసుకునే ఆహారం కూడా సైమల్టేనియస్ గా జరుగుతుంది. సో మనం కంగారు పడుతూ మనము ఆహారం వండామనుకోండి, ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఆ తిన్న తర్వాత మనం కంగారుగానే ఉంటాం. సో అందుకనే పత్రిసారు ఆహారానికి అంత పెద్దపీట ఎందుకు వేశారు? ఆయనే భోజనం వండుతారు. ఎందుకోసము? ఎందుకంటే ఆయన ఎప్పుడు స్థితప్రజ్ఞతతో ఉంటారు, ఎరుకతో ఉంటారు. సో అటువంటి మాస్టర్ ఒక ఆహారాన్ని వండినట్లయితే అందులో నువ్వు ఏమీ వేయకపోయినా జస్ట్ అట్లా ఉప్పు కారం అలా ఇదిలి చేసినా కూడా అమృతంలా ఉంటది. అదే చిరాకు పడుతూ, ఎవరెవరిని తిట్టుకుంటూ, ఏదో భయపడుతూ, సీరియల్స్ చూస్తూ ఆహారం వండావనుకోండి, నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఏంద్రా బాబు ఈ ఉప్పు కాస్తేస్తే తక్కువ అవుతుంది, కాస్తేస్తే ఎక్కువ అవుతుంది, చిరాకు పడుతుంది, ఏం చేస్తావు అన్నట్టు. అంటే మన ఆలోచనలు బట్టే మనం చేసే పనులు ఉంటాయి. మనం చేసే పనుల తర్వాత మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తాయి.
సో ఎప్పుడైతే ఆలోచనలు ఆ అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయని చెప్తున్నాను కదా. సో మన ప్రాణశక్తి ఎక్కడైతే తగ్గుతుందో అంటే నువ్వు ఎలాంటి ఆలోచన చేసావు? సపోజ్ నువ్వు ఉద్రేకంతో ఉన్నావనుకో, ఏదో కోప్పడుతూ ఉద్రేకంతో ఉన్నావనుకో, మనకి చెస్ట్ దగ్గర ప్రాణశక్తి తగ్గిపోతుంది. దేని విషయమైనా ఊరికే దిగులు పడుతూ ఉన్నావనుకో, మనకి జీర్ణాశయం మీద దెబ్బ పడుతుంది. ఎవరినైనా చూసి ఈర్ష్య, ఉడుకుబోతుతనము, ఓర్చుకోలేనితనము అటువంటి ఏదన్నా ఉన్నాయనుకోండి, మన యొక్క ఆహ్, జీర్ణాశయము అంటే మన ఆహ్, ఎట్లా అది ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా వస్తదనమాట. సో మనము ఎవరో ఎవరో నేను ఈ పని చేయలేనులే, నాకెవరన్నా చేసి పెడితే బాగుండు అంటే డిపెండెన్సీలోకెళ్ళామనుకోండి, మనకి వీపు నొప్పి వస్తుందనమాట. సో ఎక్కువ టెన్షన్ పడుతున్నామనుకోండి, తలనొప్పొస్తది. మానసికంగా కుంగిపోతూ ఉన్నామనుకోండి, నర్వస్ సిస్టమ్ మీద దెబ్బ పడుతుంది. సో ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అనారోగ్యానికంటే అక్కడ ప్రాణశక్తి, దానికి సంబంధించిన ప్రాణశక్తిని నిర్వీర్యం చేసేస్తుందనమాట. సో మనము తీసుకునే ఆహారం పట్ల మనం ఎంత ఎరుకతో ఉండాలో ఆహ్, ఈ ఈ ఈ ఒక్క విషయము మనం ఆలోచించుకున్నట్లయితే అంటే ఒక మాట చెప్తారు కదా. సో ఏ ఇన్‌పుట్ ఇస్తావో అదే ఔట్‌పుట్ వస్తుంది అని చెప్పినండి. వాట్ యూ ఈట్ యూ విల్ బి దట్. నువ్వు ఏదైతే తింటావో ఓన్లీ ఆహారం ఒకటే కాదు, ఆలోచనలు కూడా. సో మన నేను ఎంతసేపటికి శరీరం మీదనే చెప్తున్నాను కదా. సో మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అని చెప్పంటే, మనము ప్రతి ఒక్క ఆహారం పట్ల ఎరుకతో ఉండాలి. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు దాన్ని శ్రద్ధతో తీసుకోవాలి. పూర్తి ఎరుకతో తీసుకోవాలి. ఎంత ఎరుకతో తీసుకోవాలి అని చెప్పంటే, మనము ఎంత సేపటికి ఆహారం ఎలా తీసుకుంటామంటే, దీనిలో ఉప్పు ఉందా? కారం ఉందా? చేదు ఎట్లా ఉంది? అంటే ఉగాది పచ్చడిలో అనుకోండి చేదు, కాకరకాయలు తింటుంటాం. సో, మనం ఎంతసేపటికి షడ్‌రుచులు చూస్తున్నాం. ఈ షడ్‌రుచులు కాదు మనం చూడాల్సింది. ఈ ఆహారం వెనక ఉన్న ఒక మాధుర్యం ఉంటుంది. ఆ మాధుర్యం చూడాలి. ఏంటబ్బా! ఆహారం వెనకాల మాధుర్యమా అని చెప్పంటే, సో, వేమన ఒక శ్లోకం చెప్తాడు. తినగ తినగ వేము తీయనుండు, అనగననగ రాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పండ్లు సమకూరు ధరలోన అని చెప్పినండి. సో, సో ఆయన ఒక మాట ఏం చెప్తున్నాడు? అనగననగ రాగమతిశయిల్లుచునుండు. ఓకే. తినగ తినగ వేము తీయనుండు అంటున్నాడు. అంటే వేపాకు రోజు తింటూ ఉంటే తియ్యగా ఉంటదని అర్థము. మనం ఏమనుకుంటాము? రోజు తిని అలవాటైపోయి కొద్ది రోజులకి ఆ వేపాకు చేదు కూడా మనకు అలవాటు పడిపోయి మనం తినేస్తుంటాంలే అని చెప్పి అనుకుంటాం. అంటే 6 రుచుల్లో తీపొక్కటే గొప్పదన్న అర్థము ఆయన చెప్పడము. కొంతమందికి తీపి నచ్చదు. కొంతమందికి పులుపు నచ్చుద్ది. కొంతమందికి సాల్టీగా ఉంటే ఇష్టము. సాల్ట్ బిస్కెట్‌లు తింటుంటారు గదా. సాల్టీగా ఉంటే ఇష్టం. కొంతమంది స్పైసీగా తింటే ఇష్టము. అంటే 6 రుచుల్లో ఆయన ఒక్క తీపిని ఎందుకు ప్రిఫర్ చేస్తాడు? ఆయన మహాజ్ఞాని. సత్య సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చాలా తేలికగా జ్ఞానాన్ని అందించిన వ్యక్తి. మరి ఆయన అక్కడ తినగ తినగ వేము తీయనుండు అని చెప్పి అనంగానే మనం అనుకుంటాం రోజు తినంగా తీపిగా ఉంటదని. అంటే మీకు పులుపొద్దా? కారమొద్దా? చేదొద్దా? వగరొద్దా? ఏమి వద్దా? 6 రుచులు కలిస్తేనే, షడ్‌రుచులు కలిస్తేనే అది సంపూర్ణమైన ఆహారం. షడ్రసోపేతమైన భోజనం చేసుకోవాలని చెప్పి అన్నారు గానీ, చక్కగా స్వీట్లు తినేసిపోండి మా ఇంటికొచ్చి అని అతిథి స్వీట్లు ఎవరు పెట్టరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని చెప్పంటే, ప్రతి రుచి వెనకాల ప్రకృతి తత్వం ఒకటి దాగి ఉంటుంది. ఏంటిది ఆ ప్రకృతి అని చెప్పంటే, మనము ఆహారాన్ని ఎప్పుడైతే దాన్ని ఆస్వాదిస్తూ తింటామో, ఫస్ట్ నోట్లో పెట్టుకోంగానే మనకి తెలిసేది టేస్టే. పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు ఈ టేస్ట్‌లే తెలుస్తాయి. కానీ దాన్ని నవిలి ఎందుకు తినమని చెప్తారు అని చెప్పంటే, ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని శ్రద్ధతో, ఇష్టంతో 5 వేళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకుంటూ తింటావో, ఇది వదిలేసి తినకూడదు మాస్టర్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది వాయుతత్వము. వాయుతత్వం అంటే ప్రేమకి గుర్తనమాట. సో, ఇది వదిలేసి తిన్నామంటే మనం ప్రేమను వదిలేసి తిన్నట్లు. సో, ఇది వదిలేసి ఎప్పుడు తినకూడదు. తినేటప్పుడు 5 వేళ్ళతో తినాలి. 5 వేళ్ళతో ఎంతొస్తే అంతే తినాలి. నోరు మూసుకొని తినాలి. బాగా నమిలి తినాలి. అండ్ తినేటప్పుడు ఆ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. ఎప్పుడైతే ఆస్వాదిస్తూ దాని లోపల అస్సలైన రుచి ఉంటుంది.
ఎప్పుడైతే ఆ అసలైన రుచిని పట్టుకుంటామంటే తీపి వెనకాల ఒక మాధుర్యం ఉంది, చేదు వెనకాల ఒక మాధుర్యం ఉంది, పులుపు వెనకాల ఒక మాధుర్యం ఉంది, మొత్తం వెనకాల ఉంది మాధుర్యమే. ఈ 6 రుచుల వెనకాల ఒకానొక మాధుర్యం దాగి ఉంది. ఆ మాధుర్యమే ప్రకృతి యొక్క ప్రేమతత్వము. ఆ ప్రాణశక్తి యొక్క అనుభూతి. ప్రాణశక్తి అనుభూతి చెందుతాం అనమాట. ఆహారం ద్వారా మన ప్రాణశక్తిని కూడా అనుభూతి చెందుతాము. సో ఎప్పుడైతే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తీసుకుంటామో, ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కరోజు రేపు మీరందరూ ట్రై చేసి చూడండి. ఆహారాన్ని టీవీ పెట్టద్దు, ఎవరితో మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు, టీవీ పెట్టద్దు ఎందుకు చెప్తారంటే ఆహారాన్ని ఆస్వాదించట్లేదు. ఎప్పుడైతే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటామో అది ముందు రుచిగానే ఉంటది. రుచులే మనకి తెలుస్తాయి. ఆ రుచిని దాటి దాని వెనకాల ఉన్న అసలైన మాధుర్యాన్ని మనం పొందుతాం అన్నమాట. అందుకనే తినగా తినగవేమో తీయనుండు అంటే ఆ చేదు వెనకాల కూడా ఉండే మాధుర్యాన్ని మీరు పొందగలరు. పులుపు వెనకాల ఉండే మాధుర్యాన్ని పొందండి. తీపి వెనకాల ఉండే మాధుర్యాన్ని పొందండి. ఉప్పు వెనకాల సాల్ట్ దాని మాధుర్యాన్ని పొందండి. వగరు వెనకాల ఉండే మాధుర్యాన్ని పొందండి. ఆ మాధుర్యంతో కనెక్ట్ అవ్వాలి. ఆ మాధుర్యమే ప్రకృతి తత్వం అన్నమాట. ఆ ప్రకృతి దేని ద్వారా తయారవుతుంది? ప్రాణశక్తితో తయారవుతుంది. ఎప్పుడైతే ఆహారాన్ని అలా తీసుకుంటామో మనం ఆ ప్రాణశక్తిని మనమేమి యోగం చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా నమ్ముతారో లేదో, మీరు మామూలుగా కనుక టీవీ చూస్తూ కానీ లేకపోతే ఎవరితో మాట్లాడుతూ కానీ ఇంత అన్నం తింటే కానీ ఆకలి కాదు. అదే మీరు ఆహారాన్ని కనుక చక్కగా ఆస్వాదిస్తూ ప్రేమతోటి దాని మాధుర్యాన్ని అనుభూతి చెందుతూ తింటే ఇంత తినంగానే కడుపు నిండిపోతుంది. ఇంత తినంగానే కడుపు నిండిపోతుంది. కావాలంటే గమనించి చూడండి అది. సో, ఆ ఆహారము అప్పుడు మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తూ తీసుకుంటామో అప్పుడది నిజంగా ప్రాణశక్తి ఎక్కడి నుంచి దేనికి మూలము? పరమాత్మకి మూలము. ఆ పరబ్రహ్మానికి మూలము. అందుకనే ఆహారము పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నారన్నమాట. సో, ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని ప్రేమతోటి, ఎరుకతోటి, పూర్తి ఆస్వాదనతోటి తీసుకుంటావో అప్పుడు ఎక్కడికి కనెక్ట్ అవుతుందంటే ఆహారము మన లోపల ఉన్న పరబ్రహ్మానికి కనెక్ట్ అయ్యి ఆ పరబ్రహ్మంతో మనం అనుసంధానం చేస్తుంది. అటువంటి ఆహారం గనుక నువ్వు తీసుకున్నట్లయితే నీ శరీరం మొత్తము కూడా అమితమైన ప్రాణశక్తి తోటి నిండిపోతుంది మాస్టర్స్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆహారానికి సంబంధించి. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా. సో ఆ ఈ ఆహారము మన శరీరానికి ఎలా పనిచేస్తుంది, ఆహారం వెనకాల ఎంత అంతరార్థం ఉంది, అవునా నిజమేనా అని చెప్పంటే మనం సెకండ్ బాడీకి వచ్చేస్తే నర్వస్ సిస్టమ్ అంటే ప్రాణమయ శరీరము. సో ఈ ప్రాణమయ శరీరం దేంతో నడుస్తుంది? శ్వాసతో నడుస్తుంది. అయితే ఈ శ్వాస భౌతిక శ్వాస అని మనం అనుకుంటాం కదా, కానీ కాదు మాస్టర్స్. సో ఎందుకు పత్రి సారు శ్వాసని గమనించండి, శ్వాసతో అనుసంధానం అవ్వండి అని ఎందుకు చెప్తున్నారంటే మీరు అందరూ శ్వాసిస్తున్నారు. ప్రతి ఒక్క జీవి శ్వాసిస్తుంది, మనుషులు శ్వాసిస్తున్నారు. కానీ గమనికతో శ్వాస జరిగినప్పుడు ఎందుకు మనకి అనారోగ్యాలన్నీ మాయమైపోతున్నాయి? ఎందుకు మనము సంపూర్ణంగా ఆరోగ్యంగా తయారవుతున్నాము? ఎందుకు మనం సత్యంతో అనుసంధానం అవుతున్నాం? ఎందుకు ఆత్మతోటి పరమాత్మతోటి కనెక్ట్ అవ్వగలుగుతున్నాము అని చెప్పంటే నువ్వు ఎప్పుడైతే ఈ శ్వాసని గమనిస్తూ ఉంటావో, గమనించినప్పుడు ఈ శ్వాస కాస్త దీంట్లో ఉండే పొల్యూషన్ అంతా అంటే మన చుట్టూ ఎటువంటి పొల్యూషన్ ఉంటుందో మనకి తెలుసు. నాట్ ఓన్లీ అంటే ఏదో ఇంధనాలు లేకపోతే చెత్త చెదారము లేదంటే గుడ్ స్మెల్స్ బ్యాడ్ స్మెల్స్ ఇవి కాదు పొల్యూషన్, థాట్ పొల్యూషన్ అన్నమాట. సో ఈ చుట్టూ సమస్త సృష్టి మొత్తము కూడా ఎందుకు ఇన్బ్యాలెన్స్ అవుతుందంటే ఈ మానవుల నుంచి వచ్చే థాట్ పొల్యూషన్ ద్వారానమాట. సో ఎప్పుడైతే నువ్వు థాట్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయాలి అని చెప్పంటే ఎప్పుడైతే ఎరుకతో శ్వాసని గమనిస్తూ ఉంటావో ఆ శ్వాస కాస్త ఏమవుతుంది అంటే ఫిల్టరైజేషన్ అయిపోయి అది ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. ఎట్లా ప్రాణశక్తి రూపాంతరం చెందుతుంది అంటే మాస్టర్స్, నిజానికి మనము ఆహారం ఇందాక ఫస్ట్ చెప్పాను, మనకి ఏమీ తెలీదు, తింటున్నాం, పెరుగుతున్నాం, పుడుతున్నాం, చస్తున్నాం అని చెప్పనని.
సో ఈ కనీసం శ్వాస తీసుకోవడం కూడా తెలియదు. సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా, మన ఆహారము ఎలాగైతే సరిగా తీసుకోలేకపోతున్నామో, సరిగ్గా తీసుకుంటే ఆహారమే పరబ్రహ్మం ఎలా అవుతుందో మనం తెలుసుకున్నాం కదా. సో అదే విధంగా ఎప్పుడైతే నువ్వు శ్వాసని గమనిస్తూ ఉంటావో, ఇది ప్రాణమయ శరీరానికి ఆహారం అన్నమాట. సో ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటావో, ఈ ప్రాణశక్తి కాస్త, ఈ శ్వాస కాస్త ఫిల్టరైజేషన్ అయిపోయి అసలైన ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. అది కూడా స్టేజెస్ ఉంటుందన్నమాట. సో మామూలుగా మనిషి శ్వాస తీసుకోనేది 24 అంగుళాల శ్వాస. కానీ అది మామూలుగా యోగులు చెప్తారు. యోగులు చెప్పేదంటే మనిషి తీసుకునేది 6 అంగుళాలే తీసుకుంటున్నాడు. సహజమైన సగటు మనిషి శ్వాసని కేవలం 6 అంగుళాలు మాత్రమే తీసుకుంటున్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే మొదట్లో గమనిస్తుంటావో 12 అంగుళాలకి వెళ్తుంది అనమాట. ఇంకా లోతుగా గమనిస్తావో అది 24 అంగుళాల శ్వాస అవుతుంది. ఇంకా లోతుగా గమనించినట్లయితే 36 అంగుళాల శ్వాస తయారవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ప్రాణమయ శరీరంలోకి వచ్చినప్పుడు 12 అంగుళాల శ్వాస సరిపోతుంది. అది ఇంకా దాటిన తర్వాత మనము ఇంకా దాటి ఒక్కొక్క బాడీ లోపలికి వెళ్లే కొద్దీ శ్వాస యొక్క లెంత్ పెరుగుతుంది అనమాట. సో ఈ ప్రాణమయ శరీరాన్ని పోషించేది వచ్చేసి ఈ ప్రాణశక్తి. ఏది నువ్వు ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటావో, ఈ థాట్ పొల్యూషను, ఈ బ్రెత్లు ఇవన్నీ మనం ఏదో బ్రెత్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాలు ఇవేం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఎందుకు డైరెక్ట్ గా పత్రిసమాన్ని తీసుకెళ్లి శ్వాసను గమనించండి, శ్వాసను గమనించండి అని చెప్పాడు అంటే, నువ్వు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటావో నీ యొక్క ప్రాణమయ శరీరము పోషించబడుతుంది. దేనితోటి? ప్రాణశక్తితోటి పోషించబడుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తితోటి పోషించబడుతుందో నీ ప్రాణమయ శరీరంలో, ఈ భౌతిక శరీరంలో అనారోగ్యాలు ఉంటాయి. కానీ ప్రాణమయ శరీరంలో అనారోగ్యాలకి కారణమైనది ఉంటుంది. ఎక్కడో మూలం ఉంటది అనమాట. ఆ మూలము అంటే బ్లాక్స్. ఈ ప్రాణమయ శరీరం ప్రాణశక్తి ఎప్పుడైతే రన్ అవ్వదో, పూర్తిగా రన్ అవ్వదో, అక్కడ బ్లాక్స్ ఫిల్ అయిపోయి ఆ బ్లాక్స్ అనారోగ్యాలకి కారణమవుతుంది. ఇంకా నువ్వు లోపలికి గనక గమనించినట్లయితే మన యొక్క మనోమయ శరీరం అయిపోయింది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ. సో మనోమయ శరీరం అంటే చెప్పంటే థాట్ బాడీ, అంటే ఆలోచనమయ శరీరం అన్నమాట. సో నువ్వు ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటావో నువ్వు ఆలోచనలు కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. మరి ఆలోచనలు ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతాయి? ఆహారం, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆహారం నుంచి కంట్రోల్ అవుతాయి. సో ఈ ఈ థాట్స్ ఏదైతే ఉంటుందంటే ఆలోచన, మనోమయ శరీరం అంటే ఆలోచనలు. సో ఇక్కడ ఆలోచనలకు వచ్చేసరికి మన ఆలోచనలు ఫిల్టరైజ్ అయిపోతాయి. ఎటువంటి ఆలోచన చేయాలి, ఎంతవరకు ఆలోచన చేయాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, అసలు ఆలోచించాలా పర్లేదా, అది నీ పనా లేకపోతే నీ హయ్యర్ సెల్ఫ్ ఉంటుంది కదా అది చేస్తుందా? మనం అనుకుంటాం ఆలోచన లేకుండా ఉండాలి అని చెప్పడని. ఆలోచన లేకుండా ఎవ్వరు ఉండరు. ఎందుకంటే అసలు ఆలోచనతోనే ఈ సృష్టి ప్రారంభమైంది. పరమాత్మ తనని తాను తెలుసుకోవాలన్న ఆలోచన లేకపోతే అసలు సృష్టే లేదు. సృష్టి లేకపోతే ఈ బ్రహ్మాండాలే లేదు, బ్రహ్మాండాలు లేకపోతే భూమి లేదు, భూమి లేకపోతే నువ్వు నేను ఎవ్వరం లేము. సో ఆలోచనలు వేరు, నువ్వు సృష్టించుకునే ఆలోచనలు వేరు, అది తనంతట తాను కలిగే ఆలోచనలు వేరు. మరి అక్కడికెక్కడికి ఎలా వెళ్తుందంటే ఎప్పుడైతే నువ్వు సరైన శ్వాసని గమనిస్తూ ఉంటావో నీ ఆలోచనమయ శరీరం కూడా పోషించబడుతుంది. ఎటువంటి ఆలోచనతోటి? నువ్వు చేసే చెత్త ఆలోచనలు కాదు. మనకి ఎంతసేపటికి నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా చుట్టూ ఉండే సమాజము నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు, ఇటువంటి తప్పనిచ్చి సమస్త భూమండలం బాగుండాలి, సమస్త జీవజాతి బాగుండాలి, సమస్త ప్రకృతికి బాగుండాలి, సమస్త లోకాలు బాగుండాలి. దానికి నేనేం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లే. ఎటువంటి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా కూర్చో. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సకల ప్రాణికోటి సుఖినో భవంతు అని ఒక్క మాట అనుకో చాలు. నీ మనోమయ శరీరము హయ్యర్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడికి వెళ్ళేసరికి శ్వాస 24 అంగుళాల శ్వాస అవుతుంది. సో అక్కడ నీ శరీరం ఎలా పోషించబడుతుంది అంటే హయ్యర్ ఎనర్జీ తోటి, అంటే కాస్మోస్ తోటి పోషించబడుతుంది. అక్కడ నీకు ఎలాంటి థాట్స్ వస్తాయి? అక్కడ నువ్వు
ఇది బాడీ కాదు, ఈ ఫిజికల్ బాడీలో ఈ ఐడెంటిటీ కాదు. స్వాతినో లేకపోతే ఇంకెవరో, ఇంకొకరి భార్య, ఇంకొకరి తల్లో, లేకపోతే ఇంకొక పదవో, నువ్వు చేస్తున్న వర్క్, నీ ఈ ఐడెంటిటీలు ఉండవు. అక్కడ నువ్వు ఎక్కడ కనెక్ట్ అయిపోతావు అని చెప్పంటే నీ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అయిపోతావు. సో ఎప్పుడైతే హయ్యర్ సెల్ఫ్ కనెక్ట్ అయిపోయావో అప్పుడు నువ్వు అద్భుతమైన ఆలోచన చేస్తావు. అద్భుతమైన ఆలోచన చేసావంటే నీ మనోమయ శరీరము అద్భుతమైన పోషణ పొందుతుంది అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నీ మనోమయ శరీరం అద్భుతమైన ఆలోచనలు పొందుతూ ఉందో సరికాని ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, విసర్జించబడతాయి. సో ఎప్పుడైతే విసర్జించబడుతుందో అప్పుడు నీ ఆరోగ్యం, నీ భౌతిక ఆరోగ్యం, నీ నాడీ మండల శరీరంలోని అనారోగ్యం అన్ని కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ నువ్వు ఏం క్లీన్ చేస్తున్నావు? ఈ మనోమయ శరీరం దేంతో తయారైంది? సొసైటీ తోటి తయారవుతుంది. ఈ సొసైటీ మనకి ఎన్నో రకాలుగా ఎన్నెన్నో విషయాలు నేర్పించేస్తుంది. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అవి పద్ధతులు, ఇవి పద్ధతులు, ఆ ఆచారాలు, ఈ ఆచారాలు, ఇది మంచి, ఇది చెడు. ఇక్కడ మంచి ఇంకొకరికి చెడు కనిపిస్తుంది, ఇంకొకరికి చెడు మనకి మంచి అవుతుంది. మన ఆచారము ఇంకొక చోట అనాచారము, ఇంకొక చోట ఆచారాలు మనకి అనాచారాలు. మాకు ఈ పద్ధతి, మా ఇంట్లో ఈ పద్ధతి, మా ఊళ్ళో ఈ పద్ధతి, మా దేశంలో ఈ పద్ధతి. ఏంటి నీ పద్ధతి? ఎంతవరకు నీ పద్ధతి? అంటే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి తీసుకున్న చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి, ఈ మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడు క్లీన్ అవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఆలోచనమయ శరీరంతో అంటే మనోమయ శరీరంతో కనెక్ట్ అవుతావో, అద్భుతమైన ఆలోచన చేస్తావో, ఈ చెత్త అంటే లిమిటెడ్ నుంచి, అంటే లిమిటెడ్ థాట్స్ నుంచి, లోయర్ థాట్స్ నుంచి హయ్యర్ థాట్స్ లోకి వెళ్తావు. ఎప్పుడైతే హయ్యర్ థాట్స్ లోకి వెళ్తావో అద్భుతమైన ఆలోచన చేస్తూ నీ మనోమయ శరీరాన్ని అద్భుతంగా పోషించుకుంటావు. సో ఆ తర్వాత వచ్చేసి కారణమయ శరీరం. అసలు ఈ భూమి మీద అసలు మానవ జన్మ తీసుకోవడానికి అసలైనది ఆ కారణమయ శరీరం. ఈ కారణమయ శరీరానికి ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది అని చెప్పంటే ఇది డైరెక్ట్ గా విశ్వశక్తి తోటి కనెక్ట్ అయిపోతుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, యోగులు వాళ్ళ శరీరాన్ని కొన్ని రకాల యోగ ప్రక్రియల ద్వారా డైరెక్ట్ గా విశ్వశక్తి తీసుకొని పోషించుకుంటారు అని చెప్పనని. ఆ స్థితిలోకి వెళ్ళిపోతే నువ్వు డైరెక్ట్ గా ప్రాణశక్తిని తీసుకుంటావు. నువ్వు పోషించబడ్డా కాదప్పుడు. నువ్వు ఈ జన్మలోకి ఎందుకు వచ్చావు, అసలు ఆత్మగా ఎందుకు వచ్చావు తెలుసుకొని ఆ రకమైన పనులు ఎప్పుడైతే చేస్తావో నీ కారణమయ శరీరము అసలైన స్థితిని పొందుతుంది అనమాట. ఆ కారణమయ శరీరానికి ఏం కావాలి? కారణమయ శరీరము మన జన్మకి కారణమవుతుంది, మన ఆత్మ ప్రణాళికకి. ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, ఏ పని మీద వచ్చాను, ఏం చెయ్యాలి, నేను ఎక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళాలి అంటే, నేను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాలంటే నన్ను నేను ఎలా పోషించుకోవాలి? ఎలా పోషించుకోవాలి కారణమైన శరీరాన్ని? జ్ఞానంతో, జ్ఞానాన్ని పొందడం ద్వారా. మరి ఈ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవం నుంచి. అనుభవం పొందాలంటే మనకి ఏం కావాలి? శరీరం కావాలి, మనసు కావాలి, బుద్ధి కావాలి. ఇవన్నింటి ద్వారా అన్ని రకాల పరిస్థితులు మనం పొందుతూ మన కారణమయ శరీరాన్ని మనం పోషించుకుంటాం. సో ఈ కారణమయ శరీరానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ సమస్త భౌతిక ప్రపంచం నుంచి, మన అంతర్ ప్రపంచం నుంచి వస్తూ దేనికోసం వచ్చామో తెలుసుకుంటూ ఆ పని చేసినప్పుడు మన జన్మ ప్రణాళిక తెలుసుకుని దాని ప్రకారం ఎప్పుడైతే చేస్తామో మన కారణమయ శరీరం పోషించబడుతుంది. అంటే మన కారణాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకా దానికి అనవసరమైనవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి మాస్టర్స్. సో ఆ తర్వాత మనకి ఏం కావాలి? వైరాగ్యం. జ్ఞానం పొందిన తర్వాత మనకు కావాల్సింది ఏంటిది? వైరాగ్యం. అంటే అన్నింటి నుంచి కూడా డిటాచ్మెంట్. దేంతో డిటాచ్మెంట్ అవ్వాలి? ఈ శరీరము నేనే కానీ నేను కాదు, ఈ మనసు నేనే కానీ నేను కాదు. అంటే శరీరంలో ఉండాలి, మనసుతో ఉండాలి, బుద్ధితో ఉండాలి, దేనితోటి అతుక్కొని ఉండకూడదు. దీనినే సంసారంలో నిర్వాణం. నువ్వు భార్యగా ఉండాలి, భార్యగా నీ బాధ్యతలన్నీ చేపట్టాలి, కానీ బంధంలో ఉండకూడదు. తల్లిగా ఉండాలి, మోహంతో ఉండకూడదు. ఈ సమాజంలో ఒక వ్యక్తిగా ఉండాలి,
సమాజానికి సమాజములో నువ్వు ఉండాలి, కానీ నీలో సమాజం ఉండకూడదు. సమాజ ధర్మాన్ని పాటించాలి, శరీర ధర్మాన్ని పాటించాలి, కుటుంబ ధర్మాన్ని పాటించాలి, సమాజ ధర్మాన్ని పాటించాలి, విశ్వ ధర్మాన్ని పాటించాలి. వీటన్నింటిని పాటిస్తూ మన స్వధర్మాన్ని మర్చిపోకూడదు. ఆ స్వధర్మం ఏంటి? ఆ పరమాత్మ నుంచి మనము ఎందుకు విడిపడ్డాము, ఆ తర్వాత మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, వీటన్నింటి ద్వారా ఏ జ్ఞానాన్ని పొందుతున్నాము, వీటన్ని జ్ఞానాన్ని పొందిన తర్వాత ప్రతి ఒక్క దానితోటి విడుదల పొందాలి. నేను నేర్చేసుకున్నాను, అయిపోయింది, నాకు ఈ పాఠం అయిపోయింది, నేర్చేసుకున్నాను, అయిపోయింది. ఒక భార్యగా సంపూర్ణంగా నేను ఎలా ఉండాలి నేర్చేసుకున్నా, ఒక తల్లిగా నేను నేర్చేసుకున్నా, ఒక వ్యక్తిగా నేను నేర్చేసుకున్నా. అన్ని రకాల నుంచి నేర్చుకొని ఆ తర్వాత మన యొక్క అసలు తత్వము ఏంటిది, ఆ పరమాత్మ తత్వంతో మనం అనుసంధానం అవ్వాలి. సో అన్నం నుంచి వైరాగ్యం వరకు ప్రతి ఒక్క దాంట్లో అన్నీ ఉండాలి. చక్కటి ఆహారం తీసుకోవాలి, చక్కగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, బుద్ధిని ఉపయోగించి చక్కగా మనం అన్ని పుస్తకాలు చదవాలి, జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని పంచాలి, ధ్యానం చేయాలి, శక్తిని పొందాలి, శక్తిని పంచాలి. ఆ తర్వాత ముక్తితో ఉండాలి. ముక్తి అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి పొందినప్పుడు అసలు ముక్తి అంటే మనకి ఎవడో ఇచ్చేది కాదు. భగవంతుడు నాకు ముక్తిని ప్రసాదించు, ముక్తి నాదు, ఎస్ ముక్తి నాదు ఉంది, అంతా కూడా ఉంది. మరి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? చేతులతో జోడించి దండం పెట్టుకోవడం కాదు కదా చేయాల్సింది. వాళ్ళు ఏం చేశారు ముక్తి పొందడానికి? వాళ్ళు ఏం చేశారు? ఏం చెయ్యాలి? మనమేం చేయాలి? రాముడు ఏం చేశాడు? కృష్ణుడు ఏం చేశాడు? జీసస్ ఏం చేశాడు? బుద్ధుడు ఏం చేశాడు? వాళ్ళు ఏం పట్టుకోబోలేదే, వాళ్ళు ఏం పట్టుకోబోయారు? వాళ్ళు ఏం పట్టుకోబోలా. మనకి ఎలా జీవించాలో వాళ్ళు జీవించి చూపించి వెళ్ళారు. మనం అది తెలుసుకొని మన తత్వాన్ని మనం పొంది, ఇదన్నీ కూడా మాయ, కనిపించేదంతా మాయ. మాయ కూడా మన మిత్రుడే మాస్టర్స్. మాయ ఏదో చెడ్డది కాదు, మాయ మన మిత్రుడు. మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. నీకు ఒక పరిస్థితి ఇస్తాను, నువ్వేం చేస్తావు నేను చూస్తా. పడిపోతావా, లేచి నిలబడాడు ముందుకు అడిగేస్తావా? మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ అదే మాస్టర్స్ చేస్తుంది. నాకు ఎందుకు పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పంటే, ఎదురవ్వాలి, ఎదురైతేనే కదా నువ్వేంటి నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటావో, ఆ పరిస్థితి నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందుతావో, ఓడిపోయావనుకో అక్కడే ఉంటావు, గెలిచావనుకో ముందుకెళ్తావు. ముందుకెళ్ళావని ఏమైనా వదిలేస్తారా? లేదు, మరో పరిస్థితి ఇస్తారు అంతకంటే హైయర్. అంటే మనము ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే స్లిప్ టెస్టులు రాయాలి, యూనిట్ టెస్టులు రాయాలి, క్వార్టర్లీ రాయాలి, హాఫ్ ఇయర్లీ రాయాలి. ఇవన్నీ రాస్తేనే కదా ఫైనల్ ఎగ్జామ్ మనం రాసేది. సంవత్సరం అంతా మనం చదువుకొని ఎన్నో రకాల ఎగ్జామ్స్ రాసి లాస్ట్ లో 3 గంటల ఎగ్జామ్ రాస్తాము. ఈ సంవత్సరం అంతా నువ్వేం నేర్చుకున్నావు అని. సో మన జీవితం అంతా కూడా పరీక్షలు కాదవి, మన యొక్క క్యాపబిలిటీస్. నువ్వేంటి, నువ్వేం చేయగలవు, ఎంతవరకు చేయగలవు. ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మ నువ్వు. ఆ పరమాత్మలో ఎంత ఎనర్జీ ఉందో నీలో కూడా అంతే ఉంది. నా వల్ల కాదు అని అనడానికి మనకి లేదు. వాళ్ళందరూ సాధించలేదా? బుద్ధుడికి సాధ్యం కాంది, కృష్ణుడికి సాధ్యం కాంది. వాళ్ళందరూ కూడా భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నారు, చస్తూ బ్రతుకుతూ పుడుతూ వస్తూ పోతూ ఉన్నారు. కానీ ఇసుగు పుట్టింది ఒక టైంకి. ఇసుగు పుట్టి ఏంటి మానవ జన్మ అని ప్రతి ఒక్క కోణంలో వాళ్ళు జీవితాన్ని జీవించారు, తెలుసుకున్నారు. ఈ భూమి మీద జీవిస్తూనే వాళ్ళు అన్ని స్థితులని పొందారు. మనకి ఎందుకు సాధ్యం కాదు? కృష్ణుడికి సాధ్యమైంది. కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ. నువ్వెవరు, మనమెవరం? మనం కూడా పరబ్రహ్మ అంశే కదా. ఆ పరబ్రహ్మ నుంచే శివుడు వచ్చాడు బయటికి, కృష్ణుడు వచ్చాడు బయటికి, రుద్రుడు వచ్చాడు బయటికి, రాముడు వచ్చాడు బయటికి. మనం కూడా అక్కడి నుంచే వచ్చింది. మనం కూడా పరబ్రహ్మ స్వరూపాలమే. అయమాత్మ పరబ్రహ్మ, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. ఆ పరబ్రహ్మము సమస్త సృష్టిలోనూ ఉంది, సమస్త మానవులలోనూ ఉంది, సమస్త జీవ జాతిలోనూ ఉంది. నువ్వు తీసుకునే ఆహారంలో కూడా ఉన్నది అదే. అది ప్రతి ఒక్కటి భౌతికమైన ఆహారమే కాదు, అన్ని రకాల ఆహారాలని మనం స్వీకరించాలి. ఆ ఆహారాలను స్వీకరిస్తూ మన యొక్క ప్రణాళిక మనం పూర్తి చేసుకుంటూ, మనల్ని మనం పోషించుకుంటూ, మన చైతన్యంతో ఈ సమస్త సృష్టిని పోషిస్తూ, ఒకనొక ఏ చెట్టు 1000 కాయలు ఇవ్వంగా లేని మనిషి ఇవ్వలేడా? మనిషి పోషించలే, చెట్లు ఒకటేనా పోషించేది? నీ ఎనర్జీ తోటి సమస్త సృష్టి పోషించబడుతుంది. డెస్ట్రాయ్ చేయాలన్నా మనిషే,
క్రియేట్ చేయాలన్న మనిషి ఎలా అవుతుంది? బై యువర్ థాట్స్, బై యువర్ ఎనర్జీ. లోయర్ థాట్స్ లో ఉంటే లోయర్ ఎనర్జీ, హైయర్ థాట్స్ లో ఉంటే హైయర్ ఎనర్జీ. సో నువ్వు ఎప్పుడైతే హైయర్ ఎనర్జీతో అవుతావో, నువ్వు ఒక ఎనర్జీ అంతే కదా, మనం ఈ బాడీ అంతా ఎలా తయారైంది? కాస్మిక్ ఎనర్జీ తోటే. కాస్మిక్ ఎనర్జీ, కాంతి, కాస్మిక్ ఎనర్జీ తోటి సాంద్రీకృతమైంది, ఘనీభవించి శరీరం తయారైంది. డిస్పాచ్ చేస్తే లోపలికి వెళ్తే అంత శక్తి. మరి ఆ శక్తి బయటికి ఎందుకు రావట్లేదు? మనమే వేసుకున్నాం. నేను నాది, నేను శరీరాన్ని, నేను పలానా అని చెప్పి మనం మాస్కులు వేసుకున్నాం, పైన కోట్లు వేసుకొని తగిలించుకొని తిరుగుతున్నాం. ఒక్కొక్క కోటు బయటికి తీసినప్పుడు నీ అసలైన శక్తి బయటకు వస్తుంది. నువ్వు ఒక చోటికి వెళితే నీ చుట్టూ ఒక చైతన్యం మారిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆరా. నీ ఆరా ఎంత ఎక్స్పాండ్ అయితే ఆరాలోకి వచ్చిన వాళ్ళందరి చైతన్యం మారిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నీ ఆరాను ఎక్స్పాండ్ చేసుకోవడం అంతే. సో నీ ఆరాని పోషించాలి బై యువర్ థాట్స్, బై యువర్ ఎనర్జీ. అల్టిమేట్ ఆరా. బుద్ధుడికి 1000 కిలోమీటర్ల ఆరా ఉందంటారు. పత్రిసారి మన కళ్ళ ముందే పత్రిసారు కొన్ని వేల మందిని మార్చారు. నువ్వు చెబితే జరగట్లే, పత్రిసారి చెబితే ఎందుకు జరుగుతుంది అని చెప్పంటే, బికాస్ హీఈస్ ఇన్ దట్ ఎనర్జీ స్టేట్. ఆయన అంత ఎనర్జీని పోషిస్తున్నారు. ఆయన ఎనర్జీ ద్వారా సమస్త సృష్టిని పోషిస్తున్నారు. ఆ పోషించే తత్వంలోకి మనం పోషింపబడే వాళ్ళం కాదు మాస్టర్స్. పోషింపబడుతూ ప్రకృతి నుంచి ఆహారాన్ని తీసుకోవాలి, ప్రకృతిని తిరిగి పోషించాలి. ప్రతి ఒక్కదాన్ని ఎప్పుడు కూడా సైమల్టేనియస్ గా ఉంటుంది. మనమేం భూమి మీద అన్నిటిని అనుభవించడానికి పుట్టల, అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి పుట్టాము. ప్రతి ఒక్కదాన్ని బ్యాలెన్స్ చేయడానికి పుట్టాము మాస్టర్స్. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా అంత అద్భుతమైన అంతరార్థం దాగి ఉంటుంది. ఆ అంతరార్థాన్ని పట్టుకోవాలంటే ప్రతి ఒక్క దాని పట్ల మనకి ఎరుక ఉండాలి. మరి ఎరుక ఉండాలి అంటే మన శరీరం కూడా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. నీ ఆలోచనలు, నీ శరీరము, నీ బుద్ధి, నీ ఆత్మ అన్ని కూడా బ్యాలెన్సింగ్ లోకి రావాలి. బ్యాలెన్సింగ్ లోకి రావాలంటే ప్రతి ఒక్క దాని పట్ల ఎరుక ఉండాలి. సో మానవుడు ఎక్కువగా భౌతికంలో ఉన్నాడు కాబట్టి భౌతికమైన ఆహారం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పినని. సో అది మాస్టర్స్, ఇంత అద్భుతమైంది మనకి ఆహారము అంటే. అన్ని ఆహారాల పట్ల మనం అంత ఎరుగుతో ఉండాలి, అంత స్వీకరణతో ఉండాలి. సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నిజం చెప్పాలి అని చెప్పంటే మాస్టర్స్, ఇది చెప్పడానికి ఇక్కడ క్లాస్ కూర్చునే ముందు అసలు ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా నాకు ఇంత కూడా ఐడియా లేదు. నేను ఆహారం గురించి చెప్పాలి, ఆహారం ఎలా తీసుకోవాలి అని మాత్రమే నాకు ఐడియా ఉంది. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత సో మాస్టర్స్ చెప్పేది కూడా స్వాతి కాదు. సో ఎప్పుడైతే మన హైయర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవుతామో, మనం సరెండర్ అయిపోవాలి, మన హైయర్ సెల్ఫ్ కి సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోయి ఇక్కడ నా ద్వారా ఏ జ్ఞానాన్ని అందించాలి మీరు అందించండి అని చెప్తున్నప్పుడు సో అంత అద్భుతంగా మనకి సబ్జెక్ట్ బయటకు వస్తుంది మాస్టర్స్. సో ఈ సబ్జెక్ట్ అంతా అందించిన సమస్త ప్రకృతికి, భూమాతకి, మాస్టర్స్ కి, నా పూర్ణాత్మకి, పరమాత్మకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ మనకి ఇంత చక్కటి అవకాశం కల్పించారు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా, అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం కోసం ఎంత వివరం చేశారంటే, పంచభూతాలతో నిర్మితమైన ఆహారం, మన పంచభూతాలతో మన దేహము, అంటే ఈ ఆహారం ద్వారా గుణాల మార్పు ఏ విధంగా మనం మార్పు చేసుకోవచ్చు, మనం తినే ఆహారం ఎన్ని రకాలుగా మన బాడీలోకి వెళ్తుంది, ఏ ఆహారాన్ని ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అనేది చాలా వివరంగా, అంటే ఎంత మంచి సబ్జెక్ట్ బాగా ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది తింటూ ఉంటాం, ఇప్పుడు స్పూన్తో తినడం అలవాటు అయిపోయింది అందరికీ. ప్రతి చిన్న పిల్లలకి నుంచి స్కూల్ బాక్స్ లో కంపల్సరీ స్పూన్ పెడుతున్నారు, లంచ్ బాక్స్ లో స్పూను, అంటే చేతులు మరి దాని ఖర్చేపు అది తుడుచుకునేది. కానీ అది చేతులు మన 5 వేలు తినాలి. 5 వేలు దేని సింబల్ అంటే 5 వేలు వేళ్లతో మనది సనాతన ధర్మము ఎందుకు ప్రత్యేకంగా పెట్టింది అని చెప్పంటే, ఈ 5 వేలతో తిన్నప్పుడు ఆ ఆహారము మరింత శక్తివంతంగా తయారవుతుంది 100%. అద్భుతంగా అదే మీరు చెప్పింది కరెక్ట్ మేడం. ఎందుకంటే స్పూన్ 5 వేలు తింటే, కానీ చాలా మందికి ఒక ఫింగర్ ఇటు వచ్చేస్తుంటది,
కానీ అది కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఉమ్, ఇది ఫింగర్ వచ్చేస్తుంటది. కానీ అది కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండాలి. రజోగుణం అంటే మనలో గుణాలు కూడా, అంటే ఏ ఆహారం తీసుకుంటే ఆ మనిషి ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. అంటే ఆ మనిషి ఏ ఆహారం తీసుకుంటాడో వాళ్ళ కోపాన్ని బట్టి అట్లా బట్టి కూడా తెలిసిపోతూ ఉంటది. మనం నిజంగానే అద్భుతంగా ఇచ్చారు మేడం. మన శరీరం తర్వాత మనసు, బుద్ధి, శరీరము అంటే అన్నిట్లో ఉండాలి. కానీ అది మనం కాదు. మనం ఏ విధంగా కుటుంబం నడుచుకోవాలి, ఈ ధర్మాన్ని పాటించాలి. మనం ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత మనం ఏ ఆహారం తినాలి, తినేటప్పుడు ఏ ఆహారాన్ని ఎలా తినాలి, ఆస్వాదిస్తూ తినాలి, ఏమి చూడకుండా తినాలి అని చక్కగా, అంటే ప్రతి వివరణ చక్కగా ఇచ్చారు మేడం. అంటే నిజంగా అన్నం పరబ్రహ్మస్వరి అన్నపూర్ణేశ్వరి యొక్క స్తోత్రాన్ని చెప్తూ చక్కగానే అది ఎందుకు మనకి వచ్చింది. నిజంగా ప్రతి దాంట్లో కూడా ఒకటి ఉంది. మీరు అన్నట్టు నిజంగా చాలా మంది అన్ని పాటిస్తారు. నిజంగా ప్రాంతానికి సెంటిమెంట్లు మారిపోతుంటాయి. పెళ్ళిళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రాలో అయితే అసలు మన పెళ్ళిళ్ళు అయితే అసలు నువ్వులు వాడరు. తమిళనాడు వెళ్తే కంపల్సరీగా నువ్వులు పెడతారండి. నువ్వులు చేసి పెడతారు అక్కడ. వాళ్ళ అన్నిట్లో భోజనాలు అన్నిట్లో పెడతారు వాళ్ళు. మనం అయితే నువ్వులు అనేది తప్పు అన్నట్టు చూస్తాం. అంటే ప్రాంతానికి మారిపోతుంది. మనం అమావాస్యని విలువ అక్కడ అమావాస్య అన్ని మంచి పనులు చేస్తారు. అంటే ఎక్కడుందండి భావన? మన ఆలోచనలోనే. సరైన ఆలోచన ఆహారం ద్వారా వస్తుందనే విషయాన్ని అద్భుతంగా ఈ రోజు నిజంగా బ్రహ్మాండంగా వినిపించారు మేడం. అంటే ఏ ఆహారం ద్వారా ఏ ఆలోచనతో మనం ఉంటాం, మన గుణాలు ఎలా మార్చుకోవడం, మన ఆధ్యాత్మిక ఎదగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని చక్కగా వివరించారు. నిజంగా మీకు చాలా శతకోటి ధన్యవాదాలు. అద్భుతంగా అంటే ప్రతిదీ వచ్చింది మీ దాంట్లో సబ్జెక్ట్. మీరు అంటున్నారు అటు నిమిత్తులే కూర్చున్నారు, కానీ మాస్టర్స్ ఏ సబ్జెక్ట్ ఇవ్వరా మొత్తం ఆహారం ద్వారా ఆ సబ్జెక్ట్ మొత్తం ఇప్పించారు. చాలా అద్భుతంగా వివరంగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు. మాస్టర్స్ ఎవరైనా మేడంతో ఏమైనా, అందరికీ అన్మ్యూట్ చేస్తున్నా మాస్టర్స్, మాట్లాడండి మేడం తోటి. ఎవరైనా క్లాస్ ఎలాగుంది చక్కగా. వేదవతి గారు చెప్పండి మేడం. నమస్తే మేడం మేడం. కృపావతి మేడం నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగుందమ్మా, ఎంత వండర్ఫుల్ గా చెప్పారు. ఆ పరబ్రహ్మ తత్వము ఆహారంలో ఎలా ఉంది, మనలో ఎలా ఉంది, ఎలా కనెక్ట్ కావాలి, అసలు రాని టాపిక్ అంటూ లేదు. ఎన్నిట్లోంచి తీసుకెళ్లారు మేడం. చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇటువంటి క్లాస్ ఫస్ట్ టైం వింటున్నా మేడం. నేను ఫస్ట్ టైం వింటున్నా మేడం మీ క్లాసు. తర్వాత మీరు చెప్పిన జ్ఞానం మాత్రం మహత్తరమైనది, మహాద్భుతమైనది. మాస్టర్స్ అందించారు ఇక్కడ. నేను మొదలు కొంచెం లేటుగా వచ్చాను, కానీ అసలు సూక్ష్మ శరీరము, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం ఎంత క్లియర్ గా చెప్పారు మేడం. చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే వింటుంటే అసలు అలా అలా కనెక్ట్ అయిపోయాను. ఇలాంటి ఆహారం తినాలి, ఇలాంటి ఆలోచన చేయాలి, ఎలా తినాలి, ఏం తినాలి, అసలు శక్తి అంటే ఏంటి, శక్తి ఆహారంలో ఎలా ఉంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న దానికి ఎంత క్లారిటీ ఇచ్చారు మేడం మీరు. చాలా వండర్ఫుల్ గా ఉంది. వెరీ వెరీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. గ్రేట్ గ్రేట్, అద్భుతం తల్లి. నిజంగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాత. ఎంత ఎంత అద్భుతంగా చెప్పారు మేడం. అసలు నాకు కాళ్ళు, మనసు నేల మీద లేవు ఇప్పుడు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, కొంచెం అన్నం పడేసినా గాని అన్నం పాడేయద్దు, పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అసలు ఆ వర్డ్ కి ఇవాళ ఇట్లా ఓపెన్ చేశారు నా మైండ్. కొన్ని కొన్ని అర్థం అవుతుంటాయి, కానీ ఈ క్లాస్ మాత్రం పరమాద్భుతంగా ఉంది. అంతా మొత్తం ఇట్లా చుట్టేశారు, మొత్తం చిప్పుకపోయారు మమ్మల్ని అందరినీ కూడా మీతో పాటు. వండర్ఫుల్ వండర్ఫుల్. వాయిస్ మనది, జ్ఞానం ఆ విశ్వస్వరూపాంది. అసలు ఇది అందరూ వినాలి మేడం. ఇది చాలా అద్భుతమైన క్లాస్ ఈ రోజు వచ్చింది. ప్రతి చోట ప్రతి నోట అదే ఆ విశ్వమాత పలుకుతుంది. మన అదృష్టం ఆ ధ్యానాన్ని మనం ఫాలో కావడం, సాధనలో ఉండటం, జీరో మైండ్కి వెళ్ళడం, ఇవన్నీ మనం చేసుకున్న మహాభాగ్యాలు. ధ్యానం ఇచ్చిన మహాభాగ్యం అంతే. మనము యూనివర్స్ ఒకటే, పరమాత్మ తత్వం నుండి మనం వచ్చాము.
మనం నింపుకున్నవన్నీ ఏవేవి ఖాళీ చేసుకుంటే మళ్ళా ఆ పరమాత్మ లాగా మనం కావాలి. అది మన ఛాలెంజ్. కానీ వాళ్ళు నింపుకునే దాని మీద శ్రద్ధ పెడుతున్నాం, ఖాళీ చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టట్లేదు. నింపుకోవడం కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నిండిపోయాయి. ఏం చేయాలి? ఖాళీ చేసుకోవాలి. అందుకే నిరంతర సాధన, నిరంతర బోధన, దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. మేడం ధన్యవాదాలు మేడం. అసలు మీకు మేము చెప్పే కృతజ్ఞతలు ఏం సరిపోవు మేడం. నాకైతే మళ్ళీ వింటా, షేర్ చేస్తా అందరికి. వండర్ఫుల్. అసలు ఈ రోజు మానవుడు ఏం నేర్చుకోవాలనేది కంప్లీట్ A to Z వచ్చేసింది. ఎప్పుడైతే దానికి కనెక్ట్ అయ్యామో పరమాత్మ తత్వము, పరమార్థాన్ని మనము మహాకారణ శరీరంని కూడా మనం ఛేదించేసాం, తెలుసుకున్నాం. వండర్ఫుల్ మాత, మహాతల్లి, బంగారు తల్లి. కానీ ఈ రోజు మన జూమ్కి వచ్చి ఈ రోజు ఈ క్లాస్ కూడా విని, అంటే అదే అంటున్నారు, ఒక వ్యక్తి యొక్క గుణాన్ని మనం పొగడడంలో అంటే మన లోపల ఉన్న గుణం తెలుస్తుంటది అనమాట. అది ఇక్కడ ఎవరు సీనియర్ జూనియర్ అని కాదు, ఇక్కడ ఎవరి నుంచి అయితే ఏ నాలెడ్జ్ వస్తుందో వాళ్ళ నుంచి అది మనం అందుకొని ప్రతి క్షణం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం అనేది పత్రిసారి నుంచి మనం ఎలాగైతే నేర్చుకున్నామో, నిజంగా ఈ రోజు వేదవతి మేడం ద్వారా అది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎంత ఎదిగామని కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది అది గొప్ప విషయం. తర్వాత ఏ మాస్టర్ చెప్పినా ఆ యొక్క నాలెడ్జ్ని మనం తెలుసుకున్న తర్వాత కనీసం ఒక్క 2 మాటలైనా మనం అర్థమైన దాన్ని అర్థమైనట్టు చెప్పగలగాలి. కనీసం ఎప్రిషియేట్ చేయాలి. ఆ గుణం ఎప్పుడైతే ఉందో అది మన లోపల ఉంటేనే వస్తుంది బయటకి. దేనికి ఫీల్ అవుతుంది ఎవరో ఏదో అంటారని కాదు. ఒక మాస్టర్ ఒక క్లాస్ చెప్పారంటే వాళ్ళకి కనీసం ఒక ఎప్రిషియేట్ అనేది ఎవరైనా చెయ్యాలి. అప్పుడే తెలుస్తుంది. ఆ చెప్పే మేడం కానీ మాస్టర్స్ కానీ, ఓ నా క్లాసు ఇవాళ మంచి సబ్జెక్ట్ నా ద్వారా అందించారు అనేది అర్థమవుతుంది కదా. కాబట్టి జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అందరికీ అన్మ్యూట్ చేసాం, మాట్లాడండి వీలైనంత వరకు. ఎందుకంటే మాట్లాడడం వల్ల మీలో ఉన్న గుణం బయటకు వస్తుంది. అంటే ఒక వ్యక్తిని అభినందించే గుణం మనలో ఉంటేనే బయటకు వస్తుంది. అది మాస్టర్స్ మీ అందరికీ అన్మ్యూట్ చేసి ఉన్నాం కాబట్టి అందరూ మాట్లాడొచ్చు. శ్రీధర్ బాబు గారు నమస్తే సార్, మాట్లాడండి సార్. నమస్తే అమ్మా. ప్రతి క్లాస్ చాలా బాగుంటుందమ్మా. ఈ రోజు క్లాస్ బాగుంది. అసలు నేను జాయిన్ అయ్యి 40 days అయింది. ప్రతిరోజు అసలు ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళని చాలా బ్యూటిఫుల్ గా చెప్పేవాళ్ళు. అసలు చాలా మంచి నాలెడ్జ్. అవును సార్, అవును, చాలా బాగా చెప్తారమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? అయితే ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇందిరా గారు మాట్లాడండి. చాలా బాగుందండి క్లాస్. అందరం తింటాం, ఏదో ఆ క్లాస్ తినేస్తాం అనుకుంటాం, కానీ ఇవాళ మేడం గారు చెప్పిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. మనస్ఫూర్తిగా ఏవి టీవీలు చూడకుండా గట్టా తినాలి. చాలా బాగా చెప్పారు, అంత బాగుందండి క్లాస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? లేదంటే ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి మేడం, లేకుంటే ఇంకా ఓకే లీవ్ అవుతాం. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు అంత బాగా చెప్పిన తర్వాత ఎవరికి డౌట్స్ ఉండవు మేడం. అది అంత బాగా అర్థమైంది క్లాసు. ఎందుకంటే మొత్తం అంటే A to Z మన బాడీలో ఏ సిస్టమ్ ఉంది, ఏ సిస్టమ్కి ఏ ఆహారం పెట్టాలి, అది గొప్ప సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. అంటే మీకు తెలియకుండానే సబ్జెక్ట్ మీ లోపల నుంచి బాగా వచ్చింది, అందరికి అర్థమయ్యేటట్టు అద్భుతంగా చెప్పాను. థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజు అన్నం పరబ్రహ్మ స్వరూపమని సబ్జెక్ట్ ని స్వాతి మేడం గారు ఎంతో అద్భుతంగా మనకు వివరించారు. నిజంగా ఈ సబ్జెక్ట్ ఎంతో మందికి, మీ అందరూ యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి ఎంతమంది షేర్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఇది అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్పూన్ తో తింటున్నారు, అందుకే ఆరోగ్యాలు అనేవి కరెక్ట్ గా లేవు. చేతులతో తినడం అనేది తింటే ఏం లాభం? తర్వాత మనం ఎలా తినాలి ఆస్వాదిస్తూ, టీవీ చూసుకొని సెల్ ఫోన్ చూసుకొని తింటున్నాము. అది కాకుండా అన్నం తినేటప్పుడు ఆస్వాదించి తింటే ఇంత కొంచెం తినొచ్చు అని చెప్పి, నిజమే అద్భుతమే. అప్పుడు ఏదైనా మాట్లాడుకుంటూ టీవీ చూసి తింటే ఎంతైనా తినేస్తాం మనం తెలియకుండానే. అదే ఆస్వాదిస్తూ ఉంటే ఆ రుచులు అంటే రసం, గంధము, రూపము అన్నట్టు మీరు అన్నట్టు అంటే మధ్యలో అంటే ఎముకల్లోకి రసం ఇవన్నీ ఎలాగా అజీర్ణం అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ అందరికీ వెళ్ళండి. కాబట్టి మీ అందరూ కూడా యూట్యూబ్లో ఉన్నదాన్ని అందరికీ షేర్ చేయండి చక్కగానే. ఎందుకంటే ఎంతో మందికి ఈ నాలెడ్జ్ మనం పంచిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.
మరొకసారి మీ సమయాన్ని మాకు కేటాయించాలని కోరుకుంటూ, అలాగే ఆత్మబంధువులందరూ కూడా జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రిమణి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.